హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంకా బిజీ లైఫ్‌లోకైతే ఎంటర్ అయిపోతాం. పిల్లలే కాదు పేరెంట్స్‌గా మనం కూడా బిజీ అయిపోతాం. అంటే స్కూల్ కాబట్టి ఇంకా ముందు రోజే కొత్త బుక్స్‌కి లేబులింగ్ చేసి ఇంకా బ్యాగ్‌లో అయితే పెట్టుకుంటుంది. అంటే అపార్ట్మెంట్ వెనుక ఫారెస్ట్ అయితే ఉంది. సో, రోజు కూడా నెమలి అరుపులైతే వినిపిస్తాయి. ఆ రోజైతే 5:30కి లేచాను. ఎందుకంటే ఇంకా లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి. లైఫ్‌లోనే ఫస్ట్ టైము అసలు స్నానం చేయకుండా కుక్ చేయటము. ఎప్పుడు కూడా నేను అంటే ఫ్రెష్ అప్ అయ్యి నార్మల్‌గా స్నానం చేసే కిచెన్ ముట్టడం అవన్నీ చేస్తాను. బట్ ఇప్పుడేంటంటే స్నానం చేసి ఇవన్నీ చేశాను అంటే ఇంకా దీపం పెట్టాలి. దీపం పెట్టాను అంటే ఇంకా అలా లేట్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడాను చేస్తే లేట్ అయిపోతుంది. సో, ఆ రోజు మాత్రం పాప ఫస్ట్ డే కాబట్టి ఇంకా తనకైతే దీపం పెట్టేయమని చెప్పాను. నేను ఇక్కడ ఓన్లీ ఫ్రెష్ అప్ మాత్రం అయ్యాను. అనుకోవచ్చేమో. సో, ఇంకా ఎర్లీగా లేస్తే అన్ని పనులవుతాయి కదా! ఇంకా ఎర్లీగా లేచానంటే నేను టయర్డ్ అయిపోతాను. అది అంటే మనం హెల్తీగా ఉంటే ఫ్యామిలీ కూడా హెల్తీగా, హ్యాపీగా ఉంటుంది. చెప్పాలంటే నేను మీల్ ప్రిపరేషన్స్ అని వీక్‌కి అని నేనైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. అలా బ్లాంక్‌గా వెళ్ళిపోతున్నాను. ఇంకా చూడాలి అలా ఇంకా ఫస్ట్ డే కదా! సో, అంత బర్డెన్ అవసరం లేదు. ఇంకా సింపుల్‌గా పాప ఏమైతే తింటాదో అవి మాత్రమే ప్రిపేర్ చేస్తాను. ఇంకా వరకైతే మమ్మల్ని విడిచి గాని, పాపని విడిచి మేము లంచ్ గాని, బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు తినలేదు. సో, ఇంకా పాపకి స్లోగా అలవాటు చేయాలంటే ఇంకా తను ఏమైతే తింటాదో అది మాత్రమే ప్రిపేర్ చేయాలి. అండ్ మెయిన్ స్కూల్స్‌కి నో నాన్ వెజ్, ఎగ్ కూడా అలో లేదు. ఓన్లీ వెజ్ రెసిపీస్‌లో అది కూడా పాప ఏదైతే తింటదో అది మాత్రమే ఇంకా నేనైతే ప్రిపేర్ చేయాలి. అయితే రైస్ పెట్టేశాను. రైస్ పెట్టిన తర్వాత ఏం ప్రిపేర్ చేయాలి అనేది నేను ముందు రోజు అనుకున్నాను. సో, ఆ రోజు మాత్రము టమాటా రైస్ చేద్దాం. టమాటా రైస్ ఇంకో కప్ కర్డ్ రైస్ ఇస్తే మంచిగా తింటది అని చెప్పేసి ఇంకా ఆ 2 అయితే ఇచ్చింది. దాంతో పాటు స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎలానో ఉంటాయి. సో, నేనేమనుకుంటున్నాను బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లోనే పెట్టేసి ఇంకా స్నాక్స్ అయితే లైట్‌గా ఇస్తే పర్వాలేదు అనిపించింది. అంటే బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తిని, లంచ్ హెవీగా తిన్నా, స్నాక్స్ లైట్‌గా తిన్నా ప్రాబ్లమ్ ఉండదు. ఇంతలో అయితే పాప లేచింది. ఇంకా అడుగుతుంది, "ఏమి ఈరోజు ఎర్లీగా లేచావు" అనేసి. ఇంక 1 అవరే ఉంది వెళ్ళడానికి. ఈ లోపల బ్రష్ చేసి బ్యాక్ ప్యాక్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ తండ్రి. నీ బ్రష్ అయిపోయా? ఎప్పుడు చేస్తాను బ్రష్. నేను లేచిన వెంటనే బ్రష్ చేసేస్తాను. నాకు ఇష్టం ఉండదు అలా ఉండదు. ఏమమ్మా స్నానం చేయకుండా ఇవన్నీ చేస్తున్నా అంటే ఇంకా ఇవన్నీ చేశాను అంటే టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ తనకి లంచ్ ప్రిపేర్ చేసేసి పాప వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేస్తాను. నువ్వు వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేస్తానని చెప్తున్నాను. సో, ముందు రోజే పాప ఏమేమి తీసి బాక్సెస్ అన్నీ కూడాను వాష్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను స్టీల్ బాక్స్ మాత్రమే ప్రిఫర్ చేశాను లంచ్‌కి. ఎందుకంటే వేడి అన్నం ఇస్తాను కదా! సో, ఇంకా అవి ప్లాస్టిక్ డబ్బాలో వేస్తే ఎంత క్వాలిటీ అయిన ప్లాస్టిక్ డబ్బాలో వేసినా సరే ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందుకని నేను ఓన్లీ స్టీల్ బాక్సెస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మిగతా డ్రై స్నాక్స్ అంటే మనం ప్లాస్టిక్ బాక్స్‌లో ఇచ్చినా పర్వాలేదు. అండ్ ఏంటంటే మనం ఫుడ్ అయితే ఏదైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తామో ప్లాస్టిక్ బాక్స్‌లో ఇస్తే అక్కడ రబ్బర్‌లో అంటుకుపోతుంది. అది కొంచెం మళ్ళీ ఎంత వాష్ చేసినా కొంచెం కొంచెం జిగురైతే ఉంటుంది. సో, అందుకనే నేను ఇక్కడ స్టీల్ బాక్సెస్ మాత్రమే ప్రిఫర్ చేశాను. డిష్ వాషర్‌లో పెట్టుకున్నా సరే ప్రాబ్లమ్ ఉండదు. అదే ప్లాస్టిక్ గానీ ఏదైనా పెడితే ఏంటంటే అది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. గ్లాస్ అయితే పిల్లలకి ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది. పొరపాటున అవి కింద పడిపోతే మళ్ళీ గ్లాస్ అంతా కూడా ప్రాబ్లమే. సో, అందుకే నాకైతే స్టీలే బెస్ట్ అనిపించింది. చాలా వీడియోస్ వస్తున్నాయి. కాయగూరలన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయటం. ఓకే. అది టైం ఉంటే అలా చేస్తారు. అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ నాకేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రోజు అంటే మనం నెక్స్ట్ రోజు ఏదైతే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో అదే ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే బెటర్. చేసిన వెజిటబుల్స్ అన్నీ 1 వీక్ వరకు స్టోర్ చేసుకునే బదులు బిఫోర్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూస్తూ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్‌గా ఉంటాయి. న్యూట్రిషియస్ కూడాను హెల్తీగా ఉంటాయి. అంటే అంటుంటారు కదా! ఫ్రిడ్జ్‌లో పెడితే NS డేస్ స్టోర్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పోతాయి అని చెప్పేసి. సో, అది పర్సనల్‌గా ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అంటే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. సో, నేనది ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. ఇలా చేస్తే మంచిది అని చెప్తున్నాను.
అయితే అప్పుడులా లేవు. అప్పుడు ఏదైనా సరే తినేసేవాళ్ళు. అసలు ఏమనిపించేది కాదు. ఇప్పుడు ఏది తిన్నా సరే ఏదో ఒకటి ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. సో, ఫ్రూట్స్ తిన్నా ప్రాబ్లమ్, వెజిటబుల్స్ తిన్నా ప్రాబ్లమ్. సో, అదేదో మనం ఫ్రెష్‌గా తింటే బెటర్ అని చెప్పి వీడియోస్‌లో చూస్తుంటాను. ప్రతీది కూడా కొలిచి తింటుంటారు. అంటే ఇంత రైస్ తినాలి, ఇంత కూర తినాలి. సో, ఇలా మనము క్యాలిక్యులేట్ చేసుకొని తింటే అది మన ఒంటికి ఎంత పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో ఏంటంటే మన కడుపు నిండినంత వరకు మనం తినేవాళ్ళం. దానికి తగ్గట్టు మనం పని కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఇంట్లో తింటాము. తర్వాత ఇంటి పనంతా చేసుకుంటూ ఆటోమేటిక్‌గా క్యాలరీస్ అవి ఆటోమేటిక్‌గా బర్న్ అయిపోతాయి. అత్తయ్య అంటుండేవాళ్ళు, భోజనం చేయాలి, అలాగే పని కూడా చేయాలి. అప్పుడే హెల్తీగా ఉంటాము. తినేసి కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి క్యాలిక్యులేటెడ్‌గా తినేసి ఏం పని చేయకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎంత తింటామో దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ అంటే ఇంటి పని కూడా చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది ఎంత తిన్నా లావు అవ్వరు. కొంతమంది కొంచెం తిన్నా సరే లావు అయిపోతారు. అదేంటంటే అది వాళ్ళ బాడీ తత్వం బట్టి ఉంటుందే గానీ, అది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా కొన్నిసార్లు మేబీ అయ్యుండొచ్చు. మనల్ని స్ట్రాంగ్‌గా ఉంచేది మాత్రం మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన లైఫ్ స్టైల్ మాత్రమే. పెళ్ళైన కొత్తలో నాకసలు తెలిసేది కాదు. మార్నింగ్ ఏదో ఒకటి తినేసేదాన్ని. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి కూడా పడిపోయే రోజులైతే ఉన్నాయి. సో, అప్పుడు నాకు అర్థమైంది మనము బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ ప్రాపర్‌గా చెయ్యాలి. సో, బ్రేక్‌ఫాస్ట్ ఏది లేకపోయినా సరే అంబలి చేసుకొని తాగినా సరే మనకు చాలా ఎనర్జీ అయితే ఉంటుంది. అయితే పాపకి చిన్నప్పటి నుంచి అంబలి అలవాటు చేశారు. అదేంటంటే బోన్ వెయిట్‌ని ఏంటంటే స్ట్రాంగ్ చేస్తుంది. అంబలేం కాస్తది అంటే అంబలి తాగాలి. దాని మీద ఏదో ఒకటి అంటే డ్రై ఫ్రూట్స్ కానీ తింటే సరిపోతుంది. ఇప్పటికి అంబలే ఫాలో అవుతుంటాము. అండ్ ఇక్కడైతే పాప రెడీ అయ్యే లోపల నేను ఇక్కడ టమాటా రైస్ ప్రిపేర్ చేసి ఇంకా బాక్స్ అయితే సర్దేస్తున్నాను. సో, అంత లోపలైతే టీ ప్రిపేర్ అయిపోయింది. డే మాత్రం టీ తాగితేనే నాకైతే చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది. టీ తాగకపోతే మాత్రం హెడేక్ కంపల్సరీ వస్తుంది. అలా అని చెప్పి టీ తాగితే అంటే టీ తాగకపోతే అలా హెడేక్ వస్తదా అని కాదు. అదెందుకో చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది. సో, మైండ్ ఏంటంటే దానికి ట్యూన్ అయిపోయింది. అంటే టీ తాగకపోతే ఈరోజు హెడేక్ వచ్చేస్తది అన్నట్టు. సో, ఇంకా అది అలవాటయిపోయింది. పాపకి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా! అందులో కొంచెం వాటర్ అవి వేసి అంటే మజ్జిగ వేసి నెక్స్ట్ రోజైతే మార్నింగ్ పెడుతున్నాను. మధ్యాహ్నం తింటే చాలా మంచిది. అంటే బాడీ చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది. పిల్లలకనే కాదు మనకు కూడాను. పొలాలకెళ్ళేవాళ్ళు ఇలా చద్దన్నం తింటుంటారు. నేను చాలా సార్లు తినేదాన్ని. ఇప్పుడు కూడాను కొన్నిసార్లు తింటుంటాను. అంటే నాకు ఏ రోజైనా హెల్త్ సరిగ్గా లేకపోయినా చాలా టయర్డ్‌గా అనిపించినా సరే ముందు రోజు నైట్ కొంచెం విడిచిపెట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ తింటాను. అందులో కొంచెం కర్డ్ వేసుకొని ఇంట్లో ఏదో ఒకటి మంచిగా ఉంటుంది కదా! సో, ఆవకాయ అయినా సరే, అప్పడం అయినా ఏదో ఒకటి వేసుకొని అయినా తింటాను. చాలా హెల్తీగా ఉంటుంది. అంటే చాలా రిఫ్రెష్ అంటే తెలియకుండానే ఎనర్జీ అనేది బూస్టప్ అయితే అవుతుంది. స్కూల్‌కి వెళ్ళే పాప కదా! స్నాక్స్ సరిగ్గా తింటాదో లేదో, బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా తింటాదో లేదో అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను పాపకి. అంటే ఇలా మార్నింగ్ వెళ్ళేటప్పుడే కర్డ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. సో, ఇంకా మధ్యాహ్నం ఎలానో తింటది. సో, స్నాక్స్ తిన్నా తినకపోయినా ఓకే. అంటే కొంచెం మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఓకే, పాప సరిగ్గా తింటుంది. దేవుడు ఎదురు గాని ఇంకా సరిగ్గా తినకపోతే అదొక ప్రాబ్లమ్. సో, అందుకనే సరిగ్గా తింటే అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. దేవుడెరుగు కానీ ఫుడ్ సరిగ్గా తినకపోతే ఇంకా కాళ్ళు నొప్పులని, తలనొప్పులని ఇవన్నీ వస్తాయి. ఫుడ్ సరిగ్గా తింటే మిగతావన్నీ ఆటోమేటిక్‌గా వస్తుంది. బలం కూడా ఉంటుంది. స్కూల్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అయింది కదా! సో, నేను నెక్స్ట్ రోజు అంటే లీఫీ వెజిటబుల్స్ అలాంటివి ఏవైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే కట్ చేసుకుంటాను. ఎందుకంటే దానికి టైం పడుతుంది. అదే క్యారెట్ రైస్ కానీ, బీట్రూట్ రైస్ కానీ ఏదైనా చేయాలి అంటే అదేంటంటే నేను అప్పటికప్పుడే తురుముకుంటాను. ఆర్ బిఫోర్ డే తురుముకున్న ప్రాబ్లమ్ లేదు. నేను రైస్ పెట్టే లోపల ఒక్కొక్కసారి క్యారెట్ తురిమేస్తాను. లేకపోతే బీట్రూట్ అయినా తురిమేస్తాను కాబట్టి కొంతమంది ఏంటంటే కర్రీస్ ప్రిపేర్ చేసి అందులో అన్నం కలిపేసిస్తారు. నేనిక్కడ ఏంటంటే డైరెక్ట్‌గా అందులోనే రైస్ వేసి కలిపేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ పాపకు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను మధ్యాహ్నంకి కర్రీ అనేది సెపరేట్‌గా ప్రిపేర్ చేస్తాను. సో, నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను అది సెపరేట్‌గా అండ్ రైస్ సెపరేట్‌గా. సో, ఇప్పుడేంటంటే కొంచెం టైం అంటే తను తినడానికి కూడా కొంచెం అలవాటు పడాలి కదా అని చెప్పేసి నేను దానికేంటంటే డైరెక్ట్‌గా అందులోనే కలిపేసి ఇచ్చేస్తున్నాను. ఇలా పప్పన్నం అలా పెడితే ఏంటంటే పప్పు కూడా కలిపేసి ఇస్తాను. అంటే పప్పు వండి సెపరేట్‌గా వేరే బాక్స్‌లో కొంచెం పప్పు, రైస్ వేసి కలిపేసి ఇంకా బాక్స్‌లో అయితే కర్డ్ రైస్ అయితే పెడుతున్నాను. అండ్ దాని మీద ఫ్రూట్స్, పాపడ్ ఏవో ఒకటి ఇస్తున్నాను.
సెపరేట్‌గా కర్రీ ఇస్తే మా పాప తినదు. అందుకే నేనైతే ఇలా ప్రిపేర్ చేసిస్తున్నాను. కొందరు కర్రీస్ తినేవాళ్ళు ఉంటే ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ పాప కర్రీస్ తింది కాబట్టి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసిస్తున్నాను. వరకు స్కూలింగ్ ఆడుతూ పాడుతూ అయిపోయేది. అంటే మార్నింగ్ 9:30కి అలా వెళ్ళేది. ఇంకా లంచ్ టైంకి అయితే వచ్చేసేది. సో ఓన్లీ స్నాక్స్ మాత్రమే ఉండేది. అప్పుడు మా రొటీన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండే. ఇప్పుడు కంప్లీట్‌గా పాప ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళింది కదా! మా రొటీన్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. చెప్పాలంటే చాలా బాగుంది. ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మా రొటీన్ చాలా బాగుంది. అంటే ఎర్లీగా ఫుడ్ అయిపోవడం, ఎర్లీగా స్లీప్ అంటే త్వరగా పడుకుని పోవటం కానీ, మా లైఫ్ స్టైల్ మాకు కూడా కొంచెం డిఫరెంట్‌గానే అనిపించింది. స్నాక్స్‌లోకి పాపకి ఫేవరెట్ బిస్కెట్స్, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాను. అలా అని చెప్పి రోజు బిస్కెట్స్ ఇవ్వను. ఏంటంటే ఆ రోజు ఫస్ట్ డే కదా! అందుకనే ఏమి ఇవ్వాలో నాకు కూడా ఐడియా లేగింది. ఆల్రెడీ లంచ్‌కి ఫ్రూట్స్ అవి పెట్టేశాను. ఇంకా అందుకే స్నాక్స్‌కి ఏంటంటే కొంచెం అలాగా తనకి ఇష్టమైన ఫేవరెట్ బిస్కెట్స్, దాంతోపాటు ఇంకా ఇంట్లో చేసినవి కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి. దాని మీద డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చా. ఏది ఇష్టమైతే అది తింటది. మా రొటీన్ మాకే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మార్నింగ్ 5:30కి మా డే స్టార్ట్ అయితే నైట్ 9కి 9:30 కల్లా అయితే ఫినిష్ అయిపోతుంది. అంటే పాపకి ఎర్లీగా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేస్తున్నా. అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలి అంటే అందరం లేవాలి కాబట్టి ఇంకా తనకైతే 7:30కి అలా నైట్ డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను. తను తిన్న వెంటనే పడుకుంటుంది. ఇంకా తెలిసిందే కదా మన టైం అంటే ఎంత ఎర్లీగా డిన్నర్ అయిపోయినా సరే కిచెన్ వర్క్ అనేది కామన్గా ఉంటుంది. ఇంకా నేను అది కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయితే అయిపోతుంది. రోజు అన్నీ ప్రిపేర్డ్గా ఉండాలి అంటే ముందు రోజే కిచెన్ అంతా నీట్ చేసి పెట్టుకుంటాను. అనే కాదు, ముందు కూడా నాకు ముందు నైటే కిచెన్ నీట్గా పెట్టుకోవడం అలవాటు. అంటే అసలే కాక్రోచెస్ కదా! సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాక్రోచెస్ బాధ చాలా తప్పింది. సో దాని మీద నేను తర్వాత ఎప్పుడైనా డీటెయిల్గా వీడియో చేస్తాను. కంప్లీట్గా కాక్రోచెస్ మాయమైపోయి, అంటే ఎక్కడో ఒక్కటి కనిపిస్తుంది కానీ మ్యాక్సిమం కాక్రోచెస్ బాధ అయితే తప్పింది ఫైనల్గా. దానికి నేను ఏ రెమెడీస్ ఫాలో అయ్యాను అనేది నేను డీటెయిల్గా ఎప్పుడైనా వీడియో చేస్తాను. ఇఫ్ ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. కాక్రోచెస్ ఎలా మేము కంట్రోల్ చేయగలిగాము అనేది కూడా నేను వీడియో చేస్తాను. ఇన్కేస్ ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే పెట్టడం వేస్ట్ కదా. కాక్రోచెస్ కోసం మేము ఇన్నిన్ని బాధలు పడలేదు. అంటే అసలు చాలా ఇబ్బందిగా అనిపించేది. పాతింట్లో ఆల్రెడీ ఒక వీడియో తీసాను పెస్టిసైడ్స్ కంట్రోల్ కానీ, చాలాసార్లు 2-3 టైమ్స్ మేము చేయించాము. అయినా సరే కంట్రోల్ కాలేదు. బట్ ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే వచ్చింది. టాపిక్ దాని గురించి కాదు కాబట్టి ఇంకెప్పుడైనా సరే నేను దాని మీద వీడియో ఇఫ్ ఇన్ కేస్ కమెంట్ చేయండి, ఇంట్రెస్ట్ అయితే పెడతాను. స్కూల్లో కంపల్సరీ 2 జడలు వేయాలి. నో ఫ్యాన్సీ బ్యాండ్స్, నో ఫ్యాన్సీ క్లిప్స్, బ్లాక్ బ్యాండ్స్ మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు యూనిఫామ్ 3 వేయాలి. ఇప్పటి నుంచే వీళ్ళకి బ్లేజర్ అవన్నీ కూడా ఉన్నాయి. సమ్మర్లో ఒక ఫ్రైడే యూనిఫామ్ ఉండేది. మిగతా రోజులు అన్నీ కూడా ఒకే యూనిఫామ్. సాటర్డే సివిల్ డ్రెస్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి సాటర్డే సండే ఆఫ్ కాబట్టి ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే స్కూలింగ్. ఆ మండే టు ఫ్రైడే 5 డేస్లో 3 యూనిఫామ్స్ అయితే ఉన్నాయి. యూనిఫామ్, వింటర్ యూనిఫామ్ అండ్ నెగినర్గా నార్మల్గా ఇప్పుడు వేసుకుందే ఆ యూనిఫామ్. అండ్ నో పోనీ టైల్స్, సింగిల్ జడ అయితే అస్సలు వేసుకోకూడదు. అనిపిస్తుంది హెయిర్ కట్ చేసేద్దామా, టైం ఉండదు కదా అనేసి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆడపిల్లలకి జుట్టు ఉంటేనే బాగుంటుంది అని. పాపకు మాత్రం లాంగ్ హెయిర్ పెంచుకోవడం అంటేనే ఇష్టం. అందుకని ఇంకా నేనైతే కట్ చేయించలేదు. చూడాలి ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లం అయితే షార్ట్ చేపిద్దాము అనేసి. పాపకు కూడాను కర్డ్ రైస్ అయితే పెట్టేశాను.
ఫుడ్ మీద అయితే నాకు నమ్మకం లేదు పాప స్కూల్లో తింటుంది అని. అందుకనే ఇంట్లోనే తృప్తిగా పెట్టేసి పంపించేస్తున్నాను స్కూల్‌కి. అంటే ఆ రోజనే కాదు ఇప్పటికే 1 వీక్ అయింది కదా! సో, నేను డైలీ కూడాను పాపకి ఏంటంటే పెరుగన్నం పెట్టేసే పంపిస్తున్నాను. స్నాక్స్ ఏంటంటే రోటీయో, పూరియో ఏదో ఒకటి దాని మీద ఆల్టర్‌నేటివ్‌గా ఇస్తున్నాను. తిన్నా పర్వాలేదు. లంచ్ ఎలానో కంప్లీట్‌గా మంచిగా తింటే పర్వాలేదు అని. ఒక్కొక్కసారి తినదు. మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ తింటది. టైం సరిపోలేదు, స్కూల్ పీరియడ్ స్టార్ట్ అయిపోయి అని ఏదో ఒక రీజన్ అయితే చెప్తది. ఫస్ట్ డే స్కూల్ కాబట్టి కొంచెం గాబరాగా అయింది. ఇంకా బస్ వరకైతే నేను తను ఇద్దరం కూడా డ్రాప్ చేయడానికైతే వెళ్ళాము. స్కూల్‌కి వెళ్ళటానికి అస్సలు అల్లరి చేయదు. హ్యాపీగా వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళనని కూడా అనదు. ఒకవేళ ఫీవర్ ఉన్నా సరే వెళ్ళనని చెప్పదు. చాలా రేర్‌గా అంటే ఎప్పుడో విన్నాము. ఇప్పటి వరకైతే వెళ్ళరు అని మాత్రం ఎప్పుడు కూడా అనలేదు. పాకెట్‌లో పెట్టేసేయి. ఓకే. విచ్ బస్ ఆర్ యు? ఆల్ ది బెస్ట్ కన్నమ్మా. వచ్చింది మన బస్సే కావాలా. చాలా ఎక్సైటెడ్గా ఉంది బస్సులో వెళ్తుంది అని చెప్పేసి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తే మన మనసంతా అక్కడే ఉంటుంది. బట్ పాప మాత్రం హ్యాపీగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మేము కూడా హ్యాపీగానే ఉంటాం. ఒకవేళ ఏడుస్తూ వెళ్తే అసలు తింటుందో లేదో, సరిగ్గా ఉంటుందో లేదో అనే బాధతోని మనకి కొంచెం అన్‌హ్యాపీగా ఉంటాము. బట్ పాప ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ లేదు. స్కూల్ జాయినింగ్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా బాధపడలేదు. హ్యాపీగా వెళ్ళిపోతుంది కాబట్టి మేము కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాము. సో మాకొచ్చిందల్లా ఫుడ్ సరిగ్గా తినదు. అదొక్కటే బాధ. లేకపోతే అస్సలు ఇంకేం ప్రాబ్లమ్ అయితే ఉండదు. హోంవర్క్స్ కానీ ఏది కూడాను ప్రాపర్‌గా చేసుకుంటుంది. ఇక్కడైతే నేను ఇంకా బిర్యానీ రెసిపీ అయితే చేస్తున్నాను. సడన్‌గా కజిన్ అయితే వచ్చారు. సో అందుకే ఇంకా దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి ఇక్కడ నేను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఇక 12 అయింది. ఇంకా తనకి మీటింగ్ అయిన తర్వాత చికెన్ వీళ్ళైతే తెచ్చారు. ఆర్డర్ పెడతానంటే తను ఒప్పుకోరు. ఎందుకో నాకు నచ్చదు. అందుకే ఇంకా దగ్గరికి మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి నేను తెచ్చేస్తాను అని చెప్తే ఇంకా వెళ్ళి తెచ్చేసారనమాట. ఇంకా ఆ రోజైతే ట్యూస్డే కాబట్టి నాన్ వెజ్ ఎలానో వండుకుంటాము. అదే మండే అయితే వెజ్‌తోనే మాకు ప్రాబ్లమ్. ఏం వండాలి? కొంతమంది ఇది తినరు, కొంతమంది అది తినరు. సో, అదే నాన్ వెజ్ డే అయితే మాత్రం ఏది వండినా ప్రాపర్‌గా ఉండదు. అంటే ఎవరైనా నాన్ వెజ్ తినకుండా ఎవరు ఉండరు కదా! సో, అందుకనే చాలా హ్యాపీ అనిపిస్తది. చికెన్ తెచ్చిన తర్వాత మంచిగా వాష్ చేసిన తర్వాత మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాను. అప్పుడైతే నేను దమ్ బిర్యానీ చాలా అంటే ఎప్పుడో చేసేదాన్ని, సరిగ్గా వచ్చేది కాదు. బట్ ఇప్పుడేంటంటే వీక్‌లో ఒక్కసారైనా కంపల్సరీ చేస్తుంటాను. అలవాటయిపోయింది. మ్యారినేషన్ ప్రాసెస్‌లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వాడుతున్నాను. అదే ఇంట్లో నార్మల్‌గా ఏమైనా కుక్ చేసుకోవాలంటే ఇంట్లో ఆడించిన కారం మాత్రం వాడతాను. బట్ ఏమైనా రెసిపీస్ ఇలాంటి చికెన్ కర్రీస్ ఏమైనా చేయాలి అన్నప్పుడు మాత్రం కాశ్మీరీ చిల్లీ వాడతాను. కలర్ అస్సలు రాదు ఇంట్లో కారం. అదేంటో అర్థం కాదు. కారం కూడా కొంచెం తక్కువ అనిపిస్తది స్పైస్. అయితే గుంటూరు మిరపకాయలు వాడొద్దు అంటారు. నార్మల్‌గా మనం డైలీ చేసుకునే వంటల్లో గానీ, కుకింగ్‌లో కాశ్మీర్ చిల్లీ పౌడర్ అవి వాడొద్దు అంటారు అనేవారు. ఎందుకంటే అవి గుండెకి చాలా ప్రాబ్లమ్ వస్తది అని చెప్పేసి. అందుకే నేను ఇంట్లో ఏమైనా కర్రీస్ ఏమైనా ప్రిపేర్ చేయాలంటే కంపల్సరీ ఇంట్లో ఆడించే కారం వాడతాను. అదే మనము నార్మల్‌గా ఏమైనా పచ్చళ్ళు గానీ, ఇలాంటి చికెన్ కర్రీస్ ఏమైనా చెయ్యాలి అన్నప్పుడు ఇవి రెగ్యులర్‌గా చేసుకోం కదా! ఇలాంటి ఏమైనా ఫ్రై కర్రీస్ ఏమైనా అంటే చికెన్‌లోనే ఫ్రై కర్రీస్ ఏమైనా చేయాలంటే మాత్రమే కాశ్మీరీ చిల్లీ వాడతాను. నార్మల్‌గా అయితే వాడను.
నుంచో అనుకుంటున్నా బిర్యానీ పాట్ తీసుకోవాలి. నాన్ స్టిక్ అయితే ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే అడుగు పట్టదు కదా అని ఒకటి. బట్ నాకు ఐడియా రావట్లేదు. ఒక 10 లీటర్స్ అయితే అనుకుంటున్నాను. మంచి బిర్యానీ పాట్ ఐడియా ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. వెజ్కి సెపరేట్గా, నాన్ వెజ్కి సెపరేట్గా సామాన్లు అయితే ఉంటాయి. సో అందుకనే వెజ్కి అయితే పర్వాలేదు, బట్ నాన్ వెజ్కి నాకు కొంచెం బిర్యానీ పాట్ కొంచెం పెద్ద సైజు ఉంటే బెటర్ అనిపించింది. ఊరు నుంచి చిన్న మరిది అయితే వచ్చారు, అందుకే తన కోసం అయితే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ముందు నుంచి అనుకోలేదు కదా, అప్పటికప్పుడు అనుకున్నది కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. తినే మా మరిది, చిన్న మరిది వాళ్ళ సొంత బ్రదర్ కాదు, మా మామయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి. అంటే అందరం ఒకే, చెప్పాను కదా జాయింట్ ఫ్యామిలీ. సో అలా ఊరు నుంచి అయితే వచ్చారు బెంగళూరుకి. ఈ మధ్యన బిర్యానీ ఎలా చేసినా సరే హిట్ అయితే అవుతుంది, బాగా వస్తుంది. ప్రతిసారి వస్తుందో లేదో కూడా నాకు తెలీదు, బట్ పర్వాలేదు, ఈసారి అయితే చేశాను కాబట్టి బాగానే వచ్చింది అనిపించింది. తను అంటున్నారు, వదిన ఒక రెస్టారెంట్ పెట్టుకో అనేసి. బిర్యానీ మాటికే రెస్టారెంట్ అయితే ఇంకా బాగా చేసేవాళ్ళు ఏమైపోవాలి. ఇదే టేస్ట్ వస్తుంది అది కూడా కాదు కదా, ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. నేనేంటంటే అజ్జమే చేసేస్తాను, ఇలా కొలుచుకొని అయితే చెయ్యను కాబట్టి అంత పర్ఫెక్ట్గా ప్రతిసారి వస్తుందని నమ్మకం లేదు. టైమ్ పాప లేకుండా భోంచేయటము కొద్దిసేపు బాధ అనిపించింది. ఇంకా తింటుందా లేదా అంటే తిన్నంతసేపు అదే అనిపించింది. అంటే ఫస్ట్ టైం కదా, అసలు ఎప్పుడు కూడాను ఒంటరిగా తినలేదు అనుకున్నాను. ఒక్కొక్కసారి కష్టమైన అలవాటు చేసుకోవాలి, అదే అలవాటు చేసుకుంటుందని చెప్పి. తినకుండానే हेलो गूगल इजी बात कही మిక్స్డ్ రైస్ అయింది కదా, ఫస్ట్ ఆ ప్యాకెట్ రైస్ వేసాను, తర్వాత हम रेस्टोरेंट తెచ్చినా బాగుంటుంది బిర్యానీ బాగుంది. రెస్టారెంట్ ఎందుకంటే ఎప్పుడు ఒకే టేస్ట్ రాదు కదా, ఓన్లీ హోమ్ సైడ్ వర్క్. సడన్గా గుర్తొచ్చింది, టైం అయిపోయింది, పాప స్కూల్ నుండి వచ్చే టైము చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా, లంచ్ టైము. పేరెంట్స్ మేము వెళ్తేనే డ్రాప్ చేస్తారనమాట, అంటే బస్ నుంచి. సో అందుకే ఇంకా మధ్యలో లేచి వెళ్తున్నారు. అది అంటే అసలు ఎవరు వచ్చారు చూసావా? ఎవరు? మరి పలకరించు వర్ధన్ బాబాయ్కి. అప్పుడే కొత్త అయిపోయి బాబాయ్కి పలకరించు. బాబాయ్ అడిగావా? అడుగు బాబాయ్ని. బాబాయ్ బాగున్నారా అని అడుగు. అది లాకర్ పెట్టి మన మీతో చూపించాలా? నేను క్లాస్లో ఆర్ట్ రాసాను. వావ్ తీసి బాబాయ్కి చూపించు. ఫ్లవర్ எனக்கு నేమ్ రాసాను. ఇది అయిపోయింది, అందుకే బాబాయ్కి చూపించా. మరి బాబాయ్ని పలకరించు. నా ఫ్రెండ్ నా కోసం రాసాను. ఓకే, బాబాయ్ని పలకరించు కన్నమ్మా. సిగ్గా అయిపోతుంది. దా నాన్న బిర్యానీ తినేదు దా. నాన్న బో తిన్నావా? లంచ్ తినలేదా? తిన్నాను కానీ చిన్నగా ఆర్ట్ మ్యామ్ వచ్చారు. ఏ చూపించి నీ లంచ్ బాక్స్ పట్టుకుని రమ్మి. ఒక బాక్స్ కంప్లీట్ చేసాను, టమాటో రైస్. ఇంకా పెరుగన్నం తినలే? చూపి. ఫ్రూట్స్ తిన్నావా? స్నాక్స్ తిన్నావా? తిన్నాను కానీ 3 బిస్కెట్లు పడిపోయి. ఎవరు పడిస్తే తెలుసు? కావాలని పడిలే, బై మిస్టేక్. ఇలా చేసేసినప్పుడు నా పక్కన ఫ్రెండ్ 3 పడిపోయా? మరి నువ్వు వేడి తిన్నావైతే? ఓన్లీ చేయకూడదు డ్రై ఫ్రూట్సా? తింటూనే ఉన్నాను. అండ్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఫుడ్ దగ్గరే చాలా ప్రాబ్లం. ఏదో ఒక రీజన్ అయితే చెప్తుంది, అది తినలేదు, ఏదో క్లాస్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి. అదే జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత. అందుకే నేను కొంచెం ఫుడ్ ఆప్షన్స్ కొంచెం ఎక్కువగా, అంటే బాక్సెస్ కొంచెం ఎక్కువగా ఇస్తాను, ఒకటి కాకపోతే ఒకటైనా తింటుందని చెప్పి. వచ్చాక ఫుడ్ పెట్టేసి 1 అవర్ అయితే పడుకోబెట్టేశాను. పిల్లలకి మ్యాక్సిమం 9 to 12 అవర్స్ స్లీప్ అయితే ఉండాలి, అప్పుడే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు.
కంపల్సరీ మధ్యాహ్నం అయితే 1 అవర్ అండ్ హాఫ్ అన్ అవర్ అయితే పడుకోబెట్టేస్తున్నాను. ఈవినింగ్ అయితే లేచిన తర్వాత ఆడుకుంటుంది. కిందకి తీసుకెళ్తాను పార్క్లోకి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి వచ్చాక ఫుడ్ పెట్టేసి ఇంకా పడుకోబెట్టేస్తున్నాను. పార్సల్ అయితే వచ్చింది. కుక్కర్ అయితే తీసుకున్నాను బటర్ఫ్లై మోడల్లోన. అంటే నా దగ్గర పెద్ద కుక్కర్ ఉంది కానీ చిన్న కుక్కర్ తీసుకుందాం అని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాను. అయితే 5 లీటర్ ఉంది, లేకపోతే 3 లీటర్ ఉంది. నాకు మీడియం సైజులో కావాలి. ఇంకొంచెం చిన్నది ఏంటంటే పాప కోసం మాత్రమే రైస్ పెడతాను కదా, కొన్నిసార్లు ఏంటంటే అది పెద్ద కుక్కర్లో పెడితే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి. ఆల్రెడీ హాకిన్స్లో, బటర్ఫ్లైలో, ప్రెస్టేజ్లో అన్నీ ఉన్నాయి. నాకు వీటన్నిటిలో కంపేర్ చేస్తే నాకు బటర్ఫ్లై కొంచెం మంచిగా అనిపించింది. అంటే హాకిన్స్లో కూడా ఉంది, కాకపోతే నాకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది, టైం టేకన్ అనిపిస్తుంది. బట్ సేఫ్ బ్రాండ్. అండ్ ప్రెస్టేజ్ అయితే నాకు నచ్చలేదు, ఆల్రెడీ వాడుతున్నాను, నాకు అసలు నచ్చలేదు. సో అందుకే బటర్ఫ్లై నేను ఆల్రెడీ వాడుతున్న మోడల్లోనే చిన్న సైజ్ అయితే తీసుకున్నాను. నాకైతే ప్రజెంట్ బాగానే అనిపించింది. ప్రెస్టేజ్లో నా గ్యాస్కెట్ కొంచెం ప్రాబ్లం అనిపించింది, అంటే బాగుండేది కాదు, అందుకనే ఇంకా బటర్ఫ్లై అయితే తీసుకున్నాను. నేను అన్బాక్సింగ్ వీడియో షార్ట్లో అయితే తర్వాత పెడతాను. ప్రజెంట్ అయితే ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.